హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మళ్ళీ ఈరోజు నిన్నటి వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినా, స్నానం చేసుకున్నా. ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాలి. 6 o'clock లాగింది అనమాట. అంటే మనకు 4:20కి అల్వాలో రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 3:20 అవుతుంది. 1 hour టైం ఉంది. బండి దగ్గరికి పోయి బండి కొంచెం క్లీన్ చేసుకొని ఇక బయలుదేరిపోదాము. ఇంకా పిల్లలు వచ్చేదాకా అయితే నేను ఉండేటట్టు లేను. ఫోన్ పెట్టిపోతున్నా. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇకైతే అప్పా ఏంటిది? నీళ్ళ డబ్బా. నీళ్ళు వచ్చినాయి. జీడి గింజలు అబ్బాయి వాళ్ళు వచ్చి ఆ గింజలు సపరేట్ ఉంచి అదేంటి చింతపండు కలిసి పట్టేసి పూజ పట్టింది. ఫంగస్ అనేది ఇట్లా గట్టి ఒక దగ్గర ఉంటే నాకు అట్లా అయితే పచ్చి పచ్చి వనరులని అవి ఎండబెట్టాలి. ఎట్లా పూజ పట్టినాయి. ముట్టుకోదు. ఒక ప్లేట్ తిప్పి అవి ఇవి రెండు ఎండబెట్టాలి. పండ్లు ఎండబెట్టాలి. అవి ఇట్లా వెళ్తాయి. ఇవి పక్క పెడదాం. అప్పుడే తీసేవాడి. ఇక ఫంగస్ వచ్చిందబ్బా. ఫంగస్ వస్తుంది తినదుగా. వీటిని ఎండబెట్టాలి. ఏం కాదు. ఫంగస్ అంటే ఏంటిది? మనం అయ్యో మొత్తం పక్కింది. మమ్మీ నేను తినొచ్చా మమ్మీ? ఇవన్నీ పడేయాలన్నా. జీడి గింజలు మనకు అవసరం వచ్చేటి. అవి ఏం చేస్తాం మరి? ఇవన్నీ ఇవాళ తినరు. మీ మమ్మీ తినదు, నేను తినా. మేము తింటాం. మీరు తింటారు. నీ దగ్గర తింటాడు. ఒక తినిపి ఒక తినిపి. అదే వద్దు, ఫంగస్ వచ్చింది. అంటే అప్పుడు గట్టి అయితే తినాలి. ఫంగస్ అంటే ఇట్లా చూడు. చెప్పు తీసేసి. ఫంగస్ అంటే బ్యాక్టీరియా. మమ్మీ చెప్తావా? బూజు పట్టిందంట. బూజు పప్ప మీద భరోసా పెట్టుకోకరా మీరు. అది కాదు, ఇప్పుడు చాయ్ అందరు పోసుకో. నాకే చాయ్ వేసుకున్నా. మొహం కడుకున్నా. నేను కడుకున్నా డాడీ. అంటే హే, కాఫీలో దోశ. వావ్, వాట్ ఏ కాంబినేషన్. బాగుంటుందా? కొంచెము తినిపోవాలి. బుక్కెడు అన్నం తినిపోవాలి. ఉన్నాయా దోశలున్నాయా? ఒకటి మిగిలింది. వాళ్ళకేమో స్నాక్స్ టిఫిన్ పెట్టినా దోశ పోసిన ఒకటి ఎక్కువ పోసుకున్నా. ఉంటుంది, సూపర్ ఉంటుంది. మెత్తగా ఉండాలంటే 4 రోజులు నానబెట్టాలి. మమ్మీ ఫోన్ వస్తుంది. ఎవరు? సింధు. నేను మాట్లాడాలా? నేను మాట్లాడా. ఎవరు ఫోన్ వాళ్ళే మాట్లాడాలి. కట్ అయిపోయింది. ఇది అంతా వేస్ట్ అయిపోయింది. చెత్త అన్ని పురుగులోనే. ఇలా ఇన్ని జీడి గింజలు మీకు అడావిడి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి ఫస్ట్
మీరు వెళ్ళిపోతే నేను మెల్లగా చాయ్ తాగి అమ్మో ఇంత తినేసి బలంగా వాడుకుంటా. సాక్సులు షూ ఫస్ట్ బ్యాగ్ పెట్టుకో, పెట్టుకో మెల్లగా. అట్లా 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 పడేదురా నా బ్యాగును. అక్కడ పెట్టి నువ్వు షూ వేసుకో ఫస్ట్. సాక్స్ కాలు పచ్చి కానీ మళ్ళా దేంతో దోచుకుంటా. లోపల ఉంటాయి ఏడుంటానా అవి పాలిష్ చేయాలేమో. నిన్ననే మంచిగా పాలిష్ చేసి ఇచ్చిన. ఏమైంది లేవక క్లీన్ ఉంటాయి నా షూలు. ఎందుకు ఇంత పాలిష్ చేసుకుంటారా? అలా తొక్కిపోతారు పాపా. ఎవరు దొక్కుతారు మీ క్లాసులో? మీకు 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 లేవా? మీకు షూ మీరు దొక్క ఖరాబ్ అవుతాయి. ఒకసారి దొక్కినందుకు ఇట్లా చేసుకుని నేను ఫస్ట్ అక్కడ నేను పెద్ద నుంచి చిన్న నుంచి అయితే పుట్టినప్పుడు పెద్ద నుంచి పెడతారా? మమ్మీ చిన్న నుంచి పడతాడు కదా. నాకు టైం అవుతుందా అంటే నువ్వేమో నన్ను ఇట్లా అంటావు. లేట్ అవుతుంది మాకు. 31, 32, 33, 35, 36, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 1, 2, 3, 4. Namuya. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. Hagai పట్టుకో పట్టుకో. షూలు అన్నీ ఉండని వర్షం ఒక్క పడతాయి. చాయ్ తలారిపోయింది. మళ్ళీ నీళ్ళు పోసిరా నాన్న అనే నీళ్ళు పోసిరా అది పోతుంది కానీ. మమ్మీ బాయ్. మళ్ళీ మేము వచ్చే వరకు ఉంటావా? వస్తా జల్దీ వస్తా. నేను వస్తా అని లేవు. నువ్వు స్కూల్ అంటే కొడతా నేను నిన్న ఒక రోజు నేను తొందరగా వస్తా అంటే వచ్చిండాడు. మమ్మీ నువ్వు ఇవాళ వస్తావానే వచ్చింది మమ్మీ. సాయంత్రం మమ్మీతో చేపించుకోవచ్చా? వద్దు రోజు చెక్ చేస్తుంది. మమ్మీతో చేపించుకోవచ్చు రోజు చెక్ చేస్తాను. మీ ఫాదర్ సార్ నీ ఫర్ కమ్మ అదే నాట్ కంటెంట్ ఆ పెన్ నాకు చేట్లకి బుక్కులు ఇట్లా పెట్టుకోవాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతాయి మొత్తం. నా పౌచులు పెట్టు పాపా. మంచిగా పెట్టుకోవాలి, బ్యాగ్ నీట్ గా పెట్టుకోవాలి. పాప నువ్వు పట్టుకుంటా పాప. బుట్టలు బుట్టలు పట్టుకున్నా. మామయ్య దగ్గర ఏడున్నా బేటా? ఎవరు అడిగిన మామయ్యను? ఎందుకు అడిగినావు?
వద్దు వద్దు మామయ్య దగ్గర పైసలు. బాయ్ 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 బాయ్. అమ్మ పట్టుకుని ఉండు. నైట్ వచ్చే వరకు జల్లి ఉండు. మేము జల్లి వస్తాం. పండు ఉన్నావు ఇంకో పండు బయట పెట్టినా. సరే నేను తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కు ఎక్కు. బట్టలు పోయేటప్పుడు బట్టలు తీసి లోపల వేసి అది ఆ బెడ్రూమ్ ఉన్న బట్టలు తీసి బయట పచ్చిపుచ్చింది ఇప్పుడు వేసి తినేసి పడుతుంది. బాయ్ బాయ్. పిల్లలు ఆ మైసమ్మ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది నాకు. ఫ్రీ ఏం లేదు, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. ఇక ఇప్పుడు జిడ్డు గింజలు ఎండబోయాలి, చాయ్ తాగాలి. చాయ్ పెట్టింది చాయ్ ఓకే. సో నా బండి అయితే ఇక్కడ పెట్టిన స్కూల్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర. మంకీస్ తుర్కపల్లి చాలా మంకీస్ ఎక్కువైపోయినాయి. బండి పైనుంచి నీటిని ఉంది కానీ లోపలనే అంత చెత్త చెత్త ఉంది. అంత మట్టి ఎట్లా పడింది అంతా. సో బ్యాగ్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. రోజు బయట తింటే మనం చేసే కష్టాలకు ఉన్నంత బయటనే పెట్టాల్సి వస్తుంది. ఈ బాటిల్ ఏ మంకీ జర అటు ఎట్లా పోయి బండి జర దుమ్ముకి మంతా దులిపేయాలి. లాగిన్ చేసిన ఊబర్ ఊబర్లో ఏం పడలేదు. ర్యాపిడో లాగిన్ చేసిన, ర్యాపిడోలో ఒకటి పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దింపేసిన. ఇంకా ఇప్పుడైతే బేగంపేటకి అయితే బయలుదేరుతున్నా. కానీ 2 డ్రాప్లు అవుతున్నాయి ఆడ. అంటే 2 పికప్లు ఇస్తుండు బేగంపేటలో, ఒక 2 పికప్లు. తర్వాత మళ్ళా మబ్లా పోయేటప్పుడు బేగంపేటలో 4:30కు డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ 4:30కు ఎస్కాట్ ఇస్తే ఎస్కాట్ తీసుకొచ్చి మళ్ళీ కంపెనీ కాడ వదిలేసి వాడికి పోయేసరికి లేట్ అయిపోతుంది. 5:30 లాగౌట్ దొరుకుతుంది నాకు. కానీ 5 ట్రిప్పులు అవుతాయి. ఈ 5 ట్రిప్పులతోని మనకు వర్కౌట్ కాదు. ఇంకొకటి ఇయ్యన్నా అని చెప్తేనేమో కొంచెం టైం పడుతుంది అన్న, పనులు అయితే ఎక్కువ ఉన్నాయి, కొన్ని రోజులు అయితే చేసినాక సెట్ చేద్దాంలే అన్నాడు. ఇక సరేలే, ఇక మామూలుగా ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేసుకుంటే బెటర్ కదా. కానీ టైం వచ్చేసి 9:30 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర ఉన్నాయి పికప్లు. ఇంటికాడ నుంచి వచ్చేది ఒకటే నాకు కొంచెం లాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికాడ నుంచి వస్తున్నా కాబట్టి అల్వాల్ తీసుకుని వచ్చిన. అల్వాల్ కూడా పెద్ద లాంగ్ ఏం కాదులే, కానీ వచ్చిన తర్వాత పద్మరావు నగర్ ఇచ్చిండు. అది ఎంత మా అంటే 18 కిలోమీటర్లు వచ్చింది అప్ అండ్ డౌన్. ఇంకా బేగంపేట ఆ సూపర్వైజర్ కొంచెం చాలా డేంజర్ ఉన్నాడు. ఆయనకు బండి ఉందంట, ఆయన బండి దగ్గర దగ్గర తిప్పుకోవాలి, మన బండ్లకు మాత్రం దూరం ఇచ్చేయాలి. ఒకప్పుడు నేను కూడా సూపర్వైజర్ చేసిన, కానీ నా బండికి ఏ రోజు కూడా దగ్గర పెట్టుకోవాలి నేను. మనమేదేమో నీతి నిజాయితీ అని చెప్పేసి ఇట్లున్నాము, వాళ్ళేమో వచ్చిందే అవకాశం అని చెప్పి సద్వినియోగం చేసుకుర్రు. వాళ్ళేమో అట్లున్నారు, ఇప్పుడు నేను ఇట్లున్నా.
ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలో ఇప్పుడు సూపర్వైజర్ ఉన్నాడు కదా, సైట్ ఇన్ఛార్జ్. ఆయన కూడా ఒకప్పుడు నాతో పాటే సూపర్వైజర్ చేసినోడే, డ్రైవింగ్ చేసుకోవడం సూపర్వైజర్ చేసినోడే, ఇప్పుడు సైట్ ఇన్ఛార్జ్. ఇంకా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, సెట్ చేసుకున్నారు. మనం ఏందో ఇక మనకేందంటే ఒకరు మాట అంటే మనకు వడబుద్ధి కాదు. ఇక డ్రైవర్లు ఒక రోజు ఒకరికి దొరుకుతుంది, ఒకరికి దొరకకపోవచ్చు. ఇక దొరికినోడేమో సంతోషపడతాడు, దొరికినోడేమో తిట్టుకుంటాడు. మళ్ళా సూపర్వైజర్లకు డ్రైవర్లు ఏం చేస్తారంటే ఛాయ్ తాగిపించుడు, బిర్యానీ తినిపించుడు, అప్పుడప్పుడు సిట్టింగ్ వేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మనం అలాంటివి ఏం చేయలే. మనం చెప్పినా మాకు అవన్నీ ఏమొద్దు పోయి, నా డ్యూటీ నేను చేస్తాను చెప్పిన. ఏదో డ్యూటీ సిన్సియర్గా డ్యూటీ చేస్తే అంటారు కదా, సిన్సియర్గా ఏది చేసినా కానీ మనకి ఏది సెట్ కాదు. అంటే అంత లాభం అనేది ఉండదు. డ్యూటీ చేస్తాం, జీతం వస్తుంది అంతే. ఇంకా ఎక్స్ట్రా మనీ ఏడొస్తుంది, రాదు. అందుకే మన జీవితం ఇట్లా తగలడ్డాయి. వాళ్ళేమో మంచిగా అంత డెవలప్ అయిపోయారు. మనమేమో నీతి, న్యాయం, ధర్మం అని చెప్పేసి గిరి చూసుకొని కూర్చున్నాం. ఇంకా అట్లే ఉన్నాం. 10 ఏళ్ల కింద జీవితం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, ఏం మార్పు లేదు. ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తుంది. దాన్ని ఏమంటారు, కొంతమంది ఏమంటారు అంటే మనమేమో నిజాయితీ ఉందామని మనం అనుకుంటే, కొంతమంది ఏమంటారు అంటే చాతగంతనం అంటారు. అది కరెక్టే. అది నిజాయితీ ఉండడం ఇవాళ రేపు చాతగంతనమే. ఏడ దొరికింది ఆవిడ నొక్కేస్తేనేమో వాడు మంచివాడు. సరే ఉంటాయి. పుష్ప బస్సు నీ అవ్వ తగ్గేదిలే.